మామ పైసలున్నోడు ఎట్లాంటి బట్టలేసినా ఏం గాదు. కానీ మనమేస్తేనే ప్రాబ్లమ్. అండ్ ప్రాబ్లమ్‌ని బట్టలతోని గాదు, పైసలతో. నీ దగ్గర పైసలున్నాయనుకో నువ్వేమేసుకున్నా నడుస్తది. ఈరోజు మన డే 60 ఆఫ్ రోడ్ టు ఐసిఎన్ అండ్ ఎర్లీ మార్నింగ్ నేను క్లయింట్ సెషన్‌కైతే ఎళ్ళిపోయినా. అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేసిన. క్లయింట్ సెషన్ అయిపోగానే నా ఫస్ట్ మీల్ కూడా తినేసిన. ఓట్ మీల్. ఆ తర్వాత డైరెక్ట్‌గా ఇంటికైతే వచ్చేసిన. ఇంటికొచ్చి రెస్ట్ తీసుకొని నా సెకండ్ మీల్ కూడా తీసుకున్నా కొంచెం హెవీగా. ఈరోజు మన బ్యాక్ డే ఉండే అనమాట. సో స్టార్టెడ్ విత్ పుల్ అప్స్. ఇక నిజం చెప్తున్నా కదా, మన యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎనర్జీ కూడా చాలా డ్రాప్ అవుతుంది. ఇంకా క్యాలరీస్ కూడా మనం చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం. అండ్ మన వెయిట్స్ కూడా ఎక్కడైతే వదులుతలేము, చాలా గట్టిగా ట్రై చేస్తున్నాం. ఇక ఇప్పుడు ఉన్న ఫేజ్ లో మనం ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయడం జర కష్టమే, కానీ మన వెయిట్స్ అయితే మనం అట్లే హోల్డ్ చేసి మనం కావాల్సిన రెప్స్ అయితే తీస్తున్నాం. ఇక ముందు ముందు రోజులలో ఎనర్జీ ఇంకా డ్రాప్ అయిపోతుంది, క్యాలరీస్ ఇంకా తగ్గుతూ ఉంటే యాక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటది. సో మన మజిల్ డ్రాప్ అవ్వద్దు అంటే మనం వెయిట్స్ అట్లే హోల్డ్ చేయాలి, గట్టిగా గుంజాలి. ఇక నేను మాత్రం నా బెస్ట్ వర్జన్ తీసుకొని వస్తా. ఇంకో 58 డేసే ఉంది మనకి. ఇక వర్కౌట్ కంప్లీట్ చేసుకొని అక్కడే నా క్లయింట్ సెషన్ కూడా కంప్లీట్ చేసి నేను ఇంటికి అయితే వచ్చేసిన. ఇక రాగానే నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. అది తీసుకొని నేను నా మీల్ కూడా కంప్లీట్ చేసుకొని అట్లా చిన్న మావంతో బయటికి అయితే వెళ్ళి ఒక బ్లాక్ కాఫీ తాగేసిన ఈ రోజుకి. ఇక ఇంటికి వచ్చేసి నా లాస్ట్ మీల్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఇక టీవీలో మనం ఆడే కేటగిరీస్ అన్ని పెట్టి మా ఇంట్లో ఒక చిన్న అవేర్నెస్ లాగా అన్ని చూపిస్తుండే అనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ రోజు వీడియో కింద మళ్ళీ రేపు కలుద్దాం. ఫాలో కొట్టడైతే మర్చిపోకు మామ.